నేను ఒక మాట చెప్తున్నాను, రఘుయేలుకు ఆ శోధన వచ్చింది అంటే, రఘుయేలుకు ఆ శోధన వచ్చిందంటే రఘుయేలు దేవుణ్ణి నమ్మటం కాదు, రఘుయేలుని దేవుడు నమ్మాడు. రఘుయేలుని దేవుడు నమ్మాడు. ఏబుకంత శోధన వచ్చిందంటే ఏబు దేవుణ్ణి నమ్మటం కాదు, ఇంత దాన్ని కూడా తట్టుకునే దమ్ము ఏబుకు మాత్రమే ఉందని దేవుడు ఏబుని నమ్మాడు. నీకు నాకు అలాంటి పరిస్థితులు కల్పించాలంటే ముందు మనల్ని నమ్మాల దేవుడు, తట్టుకునే సరుకు ఉందా లేదా అని. ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడే ఆ పరీక్షలు రానిచ్చి అందులో మనల్ని పాస్ అయ్యేటట్టు చేసి మరి ఎక్కువైన బహుమానం మనకిస్తాడు. రేపు రఘుయేలుని నిలబెట్టి అడుగుతాడు, రఘుయేలు నా మీద నీ కోపం రాలేదా? చక్కగా ఎదిగినటువంటి ఒలీవ మొక్కల వల్ల ఎదిగిన నీ పిల్లలిద్దరిని ఒక్క దినం మందే నేను తీసేశాను కదా, రఘుయేలు నా మీద నీ కోపం రాలేదా అని అడుగుతాడు. నన్ను అసహించుకోవాలనిపించలేదా? నా మీద చీదరబుట్టలేదా? నువ్వు ఇంత సేవ చేసావు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఈ పని చేశాను, నీకు గాయం కలగలేదా అని అడుగుతాడు. అడుగు, యేసయ్యకి తెలీదా? ఆయన రఘుయేలు నీవు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కానీ నాకే మహిమ చెల్లించావు, నన్నే పాడి కీర్తించావు, స్తోత్రించావు, ఆరాధించావు, నా సేవను కొనసాగించావు, నన్ను మహిమపరిచావు. నా కుమారుడా, ఇదిగో నీ సంతతి శాశ్వతంగా నీకే ఇస్తున్నాను, తీసుకో అంటాడు. నువ్వు కోల్పోయాను అనుకున్న నీ పిల్లలు ఇద్దరిని ఇదిగో నీకు ఇస్తున్నాను, తీసుకో నాయన, యుగ యుగాలు ఇక నీతోనే.